This is the GC. Okay, this is gas chromatography, where you will be having two phases like LC. Okay, here the gas is the mobile phase. Okay, gas is the mobile phase. Columns same at stationary phase ga untadi. Ikkada columns different ga untayi. Okay, GC లో కాలమ్స్ డిఫరెంట్ గా ఉంటాయి. LC లో కాలమ్స్ ఏమో వచ్చి మీరు చూసారు కదా, అది ప్యాక్ చేసి ఒక పెన్ షేప్ లో ఉంటుంది అనమాట. ఓకే, GC లో మాత్రం ఇలా కాయిల్స్ ఉంటాయి. దిస్ ఈస్ ద GCMS. ఓకే, GCMS same gas chromatography with mass spectrophotometer. Here we will be analyzing in the GC the pesticide samples as well as using the FID detector, that is flame ionizing detector. We can analyze the components of the fat. Fat lo ye saturated fats, saturated fats, unsaturated fats ఉంటాయి కదా, అవన్నీ కూడా ఇందులో మనకి వస్తాయి అన్నమాట. ఓకే, సేమ్ క్రోమటోగ్రామ్ లో సేమ్ పీక్స్ అన్ని కనబడతాయి. స్టాండర్డ్ తో కంపేర్ చేసి చూస్తాము. ఏవైనా సరే స్టాండర్డ్ తో కంపేర్ చేసి చూడాల్సిందే. ఓకే, వెరాజ్ కమింగ్ టు ద పెస్టిసైడ్స్ అడ్వాన్స్డ్ మెథడ్ ఏంటంటే NIST లైబ్రరీస్ అని ఉంటాయి, NIST లైబ్రరీస్ ఉంటాయి, దాంతో మనం రిఫర్ చేస్తాం. ఓకే, ఇందులో మొత్తం 3 డిటెక్టర్స్ పెట్టుకోవచ్చు ఏ GCలోనైనా. వీ హ్యావ్ FID, ECD అండ్ NPD. ఓకే, దిస్ ఈస్ FID ఫస్ట్ వన్. ఇక్కడ వెనకాలదేమో NPD, వేర్ వీ విల్ బి అనలైజింగ్ ద నైట్రోజన్ ఫాస్ఫరస్ ఆఫ్ ద కాంపోనెంట్. ఓకే, నైట్రోజన్ ఫాస్ఫరస్ ఉన్న కాంపోనెంట్స్ ఏవైనా కూడా మనం డిటెక్ట్ చేయొచ్చు. అండ్ హియర్ యూ విల్ బి హ్యావింగ్ ECD, వేర్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ డిటెక్టర్, వేర్ వీ విల్ బి నోయింగ్ సమ్ ఆఫ్ ద పెస్టిసైడ్ కాంపోనెంట్స్ ఆన్. ఓకే, అది ఇందులో మీకు సిరింజ్ చూపిస్తాను అన్నాను కదా, దిస్ ఇస్ ద సిరింజ్. ఓకే, MUL 10 ml 5 ml అని తీసుకుంటుంది. తీసుకొని ఇక్కడ నుంచి శాంపుల్స్ తీసుకుంటుంది. ఇది ఆర్మ్. ఓకే, మెథడ్ ఏంటంటే ఈ శాంపుల్ లోపలికి ఇంజెక్ట్ అవుతుంది. ఇంజెక్ట్ అయినప్పుడు సేమ్ ఇక్కడ కూడా టెంపరేచర్ ఇస్తాం. దిస్ వీ విల్ కాల్